బండి ఉన్నది కదా చెప్పుకుంటే ఇచ్చేస్తారు వెళ్ళేసి ఇప్పుడు పోయినాడు ఆయన ఇక ఆడినప్పుడు లోపల బ్లూ కలర్ షర్ట్ ఆడొస్తాను ఇప్పుడు ఆయన గాడి మాతాత ఇట్లా పదా పక్క నుంచి అని అన్నాడు బస్ లేదు నిజంగా వాళ్ళంటే పట్టి లోపల పెట్టేయండి ఒక బండి కూడా రిలీజ్ చేసేద్దాం మనందరం ఇస్తామండు మాకు ఫోన్ చేయబట్లా వచ్చాడు అందరికి ఇట్లా వచ్చేవాడు వస్తాడు కొంచెం అంతా ఏం బాగున్నా చూస్తూ ఉంటాం అంతా వీకోటనేనా అంతా వీకోటనే అమ్మ ఇచ్చిరా అవునా అంత మన ఇట్లా ఒక బండి వచ్చేసి దాన్ని బట్టి ఒక బండి వచ్చేసి కాలేరు మీరు మొత్తం బండి వాళ్ళు వేసుకున్నారా బండి నా పోనా అట్లా చూడండి ఎటని చూడండి అవసరం లేదు గత 2 నెలలుగా వీకోట మండలం చుట్టుపక్కల కొన్ని మోటార్ బైక్స్ దొంగతనాలకి గురి అవుతున్నాయని చెప్పేసి మామూలు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. మన వీకోట టౌన్లోనే పాపిపల్లి మిట్ట విఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అటు నుంచి 2 వ్యక్తులు బైక్స్లో వచ్చారు. వాళ్ళు ఆ 2 వ్యక్తులు పోలీస్ వాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోతుంటే మళ్ళీ మా వాళ్ళు వెంబడించి వాళ్ళు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని పట్టుకున్నాక వాళ్ళ పేర్లు ఏంటి అని విచారిస్తే ఒకరి పేరు కే ప్రభు, ఇంకొకరి పేరు డి కార్తీక్. సో వీళ్ళిద్దరు కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళే. గతంలో వీళ్ళిద్దరి మీద కూడా కార్తీక్ మీదనే దాదాపుగా 9 కేసెస్ ఉన్నాయి. ప్రభు మీద అయితే ఎలాంటి కేసులు లేవు. ఆయన ఇప్పుడు మన దగ్గర రికవర్ అయినటువంటి ఈ 9 కేసెస్లో 7 కేసెస్లో అతను ఉన్నాడు. 9 కేసెస్లో కార్తీక్ అతను ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు మాకు కలిసి. సో వాళ్ళిద్దరి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి 2 బైక్స్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి పేరు నెంబర్కి పోయి మిగతా 7 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంట్లో మా ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐ, తర్వాత ఐడి పార్టీ స్టాఫ్ వాళ్ళు ప్రత్యేకించి దాంట్లో వాళ్ళందరూ వాళ్ళకి ముఖ్యంగా పీసీ సత్యం, వెంకట సత్యం, తర్వాత నాగరాజు, హోంగార్డ్ అస్కర్ వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా ఎస్పీ గారికి రివార్డు కోసం పంపించడం జరిగింది. వాళ్ళు బాగా దీంట్లో మంచి ఎఫర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్షన్లో కానీ వాళ్ళు ఇలా వస్తున్నారు టౌన్లోకి వాళ్ళు పట్టుకోవాలన్న దాని గురించి కానీ ఖచ్చితమైన సమాచారం తీసుకోవడం జరిగింది. అందువల్లనే ఈరోజు ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు అక్కడ నుండి వెహికల్ చెకింగ్ చేయడము, ఆ టైంకి వాళ్ళు రావడం, పట్టుకోవడము, ఈ వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ మొత్తం టోటల్ 9 వెహికల్స్ కలిపి 5 lakhs. ఈ యొక్క మన వీకోట మండలానికి చెందినవే కాకుండా ఇవి ఇంకా వేరే 3 దీంట్లో మొత్తం 3 స్ప్లెండర్స్, 3 పల్సర్స్, 6 స్ప్లెండర్స్ ఉన్నాయి. దీంట్లో 3 చిత్తూరు దగ్గర పోయినాయి అన్నమాట. వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం అరెస్ట్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ రిమాండ్ పంపుతారు.